మరొకసారి 4 తాళాలని డిఫరెంట్గా వాయిస్ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చి మనకి ఆది తాళం. ఆది తాళంలో ఒక పాట. సదా మేరుని సదా మేరుని స్మరణే స్మరించి తపించు నిరతమానంద భరితం సదా మేరుని భజన చేయుమా శ్రీ మేరుని మది ప్రేమానందమయం ప్రేమిక పరబ్రహ్మ పరమాత్మ పగు నిన్ను గన్నట్టి ధర శిరియారీరాని శిరీను బానుళ్ళు ఎంత ధన్యుడు రా. పాడవే 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 కోయిలా పాడవే పాడగా ప్రభు మేరు మాట ప్రభు మేరు మాట. మనం ప్రతి కార్యక్రమంలో బాబా నామం చేసుకుంటాం. ఆ బాబా నామంలో చాలామంది తెలుసో లేదో తెలియదు, కానీ అన్ని తాళాలు వస్తుంటాయి అందులో. అది ఒకసారి చిన్న 2 లైన్లు పాడిస్తాను. అవతార్ మేర్ బాబా, ఇది ఆది తాళం. అవతారు అదే 2/4 అంటారు. అవతార్ మేర్ బాబా కి జై. అది అనుకోండి బాబా తక్క దిమ్మి తక్క జన ఆది తాళం. బాబా మేరు బాబా ప్రేమావతార బాబా మౌనావతార బాబా 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 మేరు బాబా తక తకిట తక తకిట తక తకిట తక తకిట తక తకిట తక ఖండనడ. మేరు బాబా కి జై అవతారు మేరు బాబా కి జై అవతారు మేరు బాబా కి జై అవతారు మేరు బాబా కి జై. మేరు బాబా 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 బాబా హరే మేర్ బాబా హరే 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 బాబా హరే మేర్ బాబా హరే. ఒక చిన్న ఎండింగ్స్ మీకు డోలక్లో 2-3 ఎండింగ్స్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్. పాట అయిపోయాక ఎండింగ్స్. అందులో ఒకటి దీం తకిట దీం తకిట దీం తకిట దీం. మళ్ళీ ఒకసారి దీం తకిట దీం తకిట దీం తకిట దీం. ఇది సాంగ్ అయిపోయాక అయితే ఎండింగ్ అయితే 3 సార్లు ఇచ్చుకోవచ్చు. దీం తకిట దీం తకిట దీం దీం తకిట దీం తకిట దీం దీం తకిట దీం తకిట దీం తా. అదే మరి దినా తిరుగుతా 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 తకిట 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 తత్తం తకిట 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 తత్ తకిట 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 తత్తం తా తదంక తక్తం తం తడంక తక్కత్తం తడంక తక్కత్తం. ఈ విధంగా మనం నేర్చుకునే కొలది మీకే కొత్త ఐడియా వస్తుంటాయి. చక్కగా నేర్చుకుని బాబా సేవకు అందరూ ఉపయోగపడాలి. మర్చిపోవద్దు, ఈ 4 తాళాలని మనందరం కోసం నేను వాంచింది వింటూ, నేనేదో మహా విద్వాంసుడిని చెప్పట్లేదు, నాకు తెలిసిన విద్యను కనీసం నాలాగనే వాంచడానికి ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క మెహర్ డివైన్ ఆర్కెస్ట్రా
యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. వినండి, ఆనందించండి, నేర్చుకోండి. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. మీ నెంబర్ నా దగ్గర ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా నేను చేసే కార్యక్రమాలని మీకు చేరాలంటే కంపల్సరీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఆటోమేటిక్గా ఎన్నో కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను. ప్రతి కార్యక్రమం మీరు చూసి ఆనందిస్తారు. ఈసారి డోలక్తో మీ ముందుకు వచ్చి డోలక్ నాకు వచ్చిన విద్యను మీ అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇందులో మీకు నచ్చింది తీసుకుని నేర్చుకోండి.